ఈరోజు మనం ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. అది మన కంటికి కనిపించదు, కానీ మనం పీల్చే గాలిలో, తాగే నీటిలో, ప్రతి చోటా ఉంది. అదే గ్లోబల్ పొల్యూషన్, అంటే ప్రపంచ కాలుష్యం. అసలిది మన గ్రహాన్ని, మన ఆరోగ్యాన్ని ఎంతలా దెబ్బతీస్తోందో కొంచెం లోతుగా చూద్దాం రండి. సరే, ముందుగా ఈ నంబర్ చూడండి. 99%. ఇదేదో మామూలంకే కాదు, ఇది చాలా షాకింగ్ విషయం. ఎందుకంటే ప్రపంచ జనాభాలో, అంటే మనలో దాదాపు ప్రతి ఒక్కరం 99% మంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిన సేఫ్టీ లిమిట్స్ కంటే ఎక్కువ కలుషితమైన గాలిని పీలుస్తున్నామట. ఒకసారి ఆలోచించండి, ఇది ఎంత పెద్ద విషయమో. సరే, మొదటి సెక్షన్లోకి వెళ్దాం. అసలు మనం ఎదుర్కొంటున్న ఈ సమస్య తీవ్రత ఎంత? మన గ్రహం నిజంగా ఎందుకు ఇంతలా ఇబ్బంది పడుతోందో ఇప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు కాలుష్యం అంటే పొల్యూషన్ అంటే ఏంటి? చాలా సింపుల్. మన పర్యావరణంలోకి హానికరమైన పదార్థాలు చేరడం, దానివల్ల దాని సహజమైన బ్యాలెన్స్ దెబ్బతినడం. అంతే. ఈ బేసిక్ డెఫినిషన్ మనకి చాలా ముఖ్యం. ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన విషయం ఒకటుంది. ఈ కాలుష్యం అనేది ఎక్కడో దూరంగా భవిష్యత్తులో వచ్చే ప్రమాదం అస్సలు కాదు. అది మన చుట్టూనే ఉంది. మనం పీల్చే గాలిలో, మనం తాగే నీటిలో, మనం తినే తిండి పండించే నేలలో, అన్ని చోట్ల ఉంది. ఇది మన డైలీ లైఫ్లో ఒక భాగమైపోయింది. సరే, ఈ పొల్యూషన్ మన చుట్టూ ఉందని అర్థమైంది. మరి అది ఎన్ని రకాలుగా ఉంది? దాని రూపాలేంటో ఇప్పుడు చూద్దాం. మన రెండవ సెక్షన్లోకి వెళ్తున్నాం. ఈ టేబుల్ చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది. చూడండి, ఎయిర్ పొల్యూషన్ అంటే గాలి కాలుష్యం. ఇది ఎక్కువగా ఫ్యాక్టరీలు, వాహనాల నుండి వచ్చే పొగ వల్ల వస్తుంది. దాని ఫలితమేంటి? స్మాగ్, శ్వాసకోశ సమస్యలు. అలాగే వాటర్ పొల్యూషన్, ఫ్యాక్టరీల నుండి వచ్చే వ్యర్థాలు నేరుగా నీటిలో కలవడం వల్ల తాగునీరు కలుషితమైపోతోంది. ఇక ల్యాండ్ పొల్యూషన్, వ్యవసాయంలో వాడే రసాయనాల వల్ల నేలసారం మొత్తం దెబ్బతింటోంది. చూస్తే ఇవన్నీ ఒకదానికొకటి ఎలా కనెక్ట్ అయ్యున్నాయో కదా. ఓకే, ఈ పొల్యూషన్ ప్రభావం కేవలం మన గల్లీలో, మన ఊర్లో మాత్రమే కాదు, ఇది మొత్తం గ్రహం మీద, దాని ప్రాణం మీదే ప్రభావం చూపిస్తుంది. మూడవ భాగంలోకి వెళ్దాం. మన భూమి ఆరోగ్యం ఎలా దెబ్బతింటుందో చూద్దాం. ఈ చార్ట్ చూడండి. ఇది కేవలం బార్స్, నంబర్స్ కాదు. ఇదొక బాధాకరమైన కథ చెప్తోంది. గడిచిన 50 ఏళ్లలో మాత్రమే భూమి మీద ఉన్న క్షీరదాలు, పక్షులు, చేపలు, వాటి జనాభా ఎంత దారుణంగా పడిపోయిందో చూడండి. ఇది మన ఎకోసిస్టమ్స్ ఎంత ప్రమాదంలో ఉన్నాయో చెప్పడానికి ఒక పెద్ద హెచ్చరిక గంట. మరి దీనికంతటికీ కారణమేంటి? చాలా వరకు మనమే, మన చర్యలే. అడవులను నరికివేయడం, నీటిని కలుషితం చేయడం, ఇలా మనం చేసే పనుల వల్లే మిగతా జీవరాశుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇది చాలా క్లియర్. పర్యావరణం దెబ్బతింటే ఆ ఎఫెక్టు మనమీద పడకుండా ఉంటుందా? ఛాన్సే లేదు. సరే, ఇప్పుడు 4వ భాగంలోకి వెళ్దాం. ఈ కాలుష్యం మన ఆరోగ్యాన్ని ఎంతలా నాశనం చేస్తుందో చూద్దాం. 9 మిలియన్లు అంటే 90 లక్షలు. ఈ నంబరేంటో తెలుసా? ప్రతి సంవత్సరం కేవలం కాలుష్యం కారణంగానే 90 లక్షల మంది వాళ్ల ఆయుష్షు తీరకుండానే చనిపోతున్నారట. ఇది ఒక సైలెంట్ హెల్త్ క్రైసిస్. మనం దీన్ని అస్సలు తేలిగ్గా తీసుకోలేం. ఆ మరణాలు ఎలా సంభవిస్తున్నాయో ఈ చార్ట్లో స్పష్టంగా చూడొచ్చు. చూడండి, ఊపిరితిత్తుల జబ్బులు, హార్ట్ ప్రాబ్లమ్స్, నరాల సమస్యలు, చివరికి క్యాన్సర్లు కూడా. ఇవన్నీ పొల్యూషన్ వల్ల వచ్చేవే. అంటే పొల్యూషన్ అనేది కేవలం పర్యావరణ సమస్య కాదు, అది మన ప్రాణాలతో ముడిపడి ఉన్న ఒక పెద్ద హెల్త్ ప్రాబ్లం. సరే, ఇప్పటిదాకా మనం సమస్య ఎంత తీవ్రంగా ఉందో చూశాం. అంతా నెగటివ్గా అనిపించొచ్చు. కాని నిరాశపడాల్సిన పని లేదు, ఎందుకంటే పరిష్కారాలు ఉన్నాయి. 5వ భాగంలో ఈ పరిస్థితిని మనం ఎలా మార్చగలమో చూద్దాం. ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయాలంటే 3 లెవెల్స్లో పని జరగాలి. 1 గ్లోబల్ పాలసీ, అంటే దేశాలన్నీ కలిసి కఠినమైన రూల్స్ పెట్టుకోవటం. 2 టెక్నాలజీ, సోలార్ ఎనర్జీ లాంటి క్లీన్ ఎనర్జీని డెవలప్ చేయడం. ఇక 3వది, ఇది చాలా ముఖ్యం, కలెక్టివ్ యాక్షన్, అంటే పెద్ద పెద్ద కంపెనీల దగ్గర నుండి మనలాంటి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరం బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడు మన ముందు 2 దారులున్నాయి. ఒక దారి ఏమీ పట్టించుకోకుండా ఇప్పుడు ఎలా ఉన్నామో అలాగే ఉండిపోవడం. అలా చేస్తే ఆరోగ్య సమస్యలు ఇంకా పెరిగిపోతాయి, పర్యావరణం నాశనమవుతుంది. మరో దారి ఒక సస్టైనబుల్ మార్గాన్ని ఎంచుకోవడం. అలా చేస్తే మన ఆరోగ్యం బాగుపడుతుంది, పర్యావరణం మళ్లీ కోలుకుంటుంది. సో చాయిస్ మన చేతుల్లోనే ఉంది. రాబర్ట్ స్వాన్ చెప్పిన ఒక మాట ఉంది. మన గ్రహానికి అతిపెద్ద ప్రమాదమేంటంటే దీన్ని ఎవరో ఒకరు వచ్చి కాపాడతారని మనం నమ్మడం. నిజమే కదా?
ఇది ఎవరొకరి బాధ్యత కాదు, ఇది మనందరి బాధ్యత. చివరిగా ఒక ప్రశ్న. మన దగ్గర పరిష్కారాలున్నాయి, టెక్నాలజీ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మార్పు తీసుకురావాలనే సంకల్పం మనకుందా? ఆ విల్ పవర్ ఉందా? ఆ సంకల్పం ఎక్కడో మొదలవ్వదు, అది మనతోనే మొదలవ్వాలి. ఒక్కసారి దీని గురించి ఆలోచిద్దాం.